ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై హత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాస్ చాలా రోజుల నుంచి ప్లాన్తో ఉన్నాడని విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా చెప్పారు. విశాఖ ఎయిర్పోర్ట్లో దాడి చేసిన కత్తిని బాగా సానపెట్టారని, వేడి నీళ్లలో ఉడికించారని చెప్పారు. వాస్తవానికి శ్రీనివాస్ జగన్పై అక్టోబర్ 10న అటాక్ చేయాలని ప్లాన్ చేశాడన్నారు. అయితే 25 వరకు సాధ్యం కాలేదన్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మొత్తంగా 92 మందిని ప్రశ్నించామని కమిషనర్ లడ్డా తెలిపారు. యాక్చువల్లీ అరౌండ్ 12:20 మన జగన్ గారు ఎయిర్పోర్ట్లో రావడం జరిగింది. జనరలీ ఇట్ ఈస్ వీక్లీ షెడ్యూల్. సో దట్ డే around 12:20 he came to the airport and straight he has gone to the lounge. Then this person mana Janipalli Srinivas already daniki details మీ అందరికీ తెలుసు. యాక్చువల్లీ ఈయన ఈ కత్తి దాడికి చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి నేను క్రొనాలజికల్ ఈవెంట్స్ మీకు చెప్తాను. సో ఆ రోజు జగన్ గారు వచ్చిన తర్వాత ఇమీడియట్లీ నెక్స్ట్ 21 to 25 12:21 to 12:25 మధ్యలో ఆయన ఏం చేశారో ఒక పేపర్ తీసుకొని దాని మీద ఫ్యూ లైన్స్ రాశారు. ఆ రెస్టారెంట్లో ఉన్న కేషియర్ హేమలత ఆమె దగ్గర నుంచి పేపర్ తీసుకున్నారు. పేపర్ తీసుకున్న దిస్ వర్డింగ్స్ ఆల్రెడీ లాస్ట్ 11th పేజ్ వర్డింగ్స్. ఈ సంఘటనలు నాకు ఏమి ప్రాణహాని జరిగితే నా అవయవ దానం చేయాలి ఇట్లు చంటి. సో అది రాసి వెంటనే దెన్ హీ హెస్ టేకన్ 2 బాటిల్స్ ఫ్రమ్ దేర్. బాటిల్ తీసుకుని రెస్టారెంట్ నుంచి బయటికి వచ్చి లౌంజ్ లో వెళ్ళిపోయారు. దాని ముందుకు ఏమి సీక్వెన్స్ అయింది అంటే హీ హెజ్ వర్క్డ్ అట్ వేరియస్ ప్లేసెస్. నేటివ్ ఆఫ్ తానేలంక ముమ్మిడివరం మండల్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అక్కడ 2013లో మళ్ళీ హైదరాబాద్లో నియోనియా హోటల్ ఉన్నాయి, అక్కడ 8 months కుక్ గా పనిచేశారు. 2014 to 16 ఇయోన్ రెస్టారెంట్ జిందాల్ కంపెనీది బెల్లారిలో ఉన్నాయి, అక్కడ పనిచేశారు. యాజ్ ఎ కుక్ పనిచేశారు. అక్కడ నుంచి మానేసిన తర్వాత 2017లో యాజ్ ఎ కేక్ మాస్టర్స్ బాలాజీ బేకరీ హీ హెస్ వర్క్డ్ ఇన్ రాజమండ్రి ఫర్ 3 months. అక్కడ నుంచి మళ్ళీ కేక్ మాస్టర్స్ అక్కడ నుంచి మానేసిన తర్వాత అయ్యానగర్ అమలాపురంలో ఒక 3 months గా కేక్ మాస్టర్ గా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.